ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, బై ఫెయిత్ అబ్రహాం ఒబేడ్. హీబ్రూస్ 11th chapter 8th verses. విశ్వాసమును బట్టి అబ్రహాము లోబడెను. హెబ్రీ పత్రిక 11th అధ్యాయం 8వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మనం విశ్వాసాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే విశ్వాసులకు తండ్రి అబ్రహాము అన్నాడు. మరి మనం ఒక వ్యక్తిని నమ్మినట్లయితే అతను మనల్ని చేయమని అప్పగించిన పని చేయటం చాలా సులువుగా ఉంటుంది. మరి హెబ్రీ పత్రిక ఈ సందర్భంలో ఏం తెలియజేస్తుంది అంటే, సత్యం యొక్క ఒక ఉన్నతమైన మాదిరిగా అబ్రహాన్ని మనకి చూపిస్తుంది అనమాట. అబ్రహామును బట్టి విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుడికి లోబడ్డాడు. మరి దేవుని ఒక స్నేహితుని వలె నమ్మాడు. దేవుని స్నేహితుడని అతనికి పేరు వచ్చింది. మరి యేసుక్రీస్తు దేవునిలో తన తండ్రి స్వభావాన్ని మాత్రమే కాదు కానీ ఆయన యొక్క స్నేహ స్వభావాన్ని కూడా మనకి చూపించాడనమాట. మరి తల్లిదండ్రులు మరి పిల్లల మధ్య సంబంధం ఏ ఇంట్లో స్నేహపూర్వకంగా ఉంటుందో ఆ ఇంట్లో విధేయత అనేది ఒక సహజమైన లక్షణంగా కనబడుతుంది అనమాట. మరి యేసు ప్రభు భూమి మీద జీవించిన కాలంలో పాపులకు మరియు భక్తులకు స్నేహితుడిగా వ్యవహరించాడు. పాపుల స్నేహితుడు అని ముద్దు పేరు ఆయనకి ఉండేదన్నమాట. ఆయన తన శిష్యుల్ని మరి స్నేహితులని పిలిచాడు. మరి విశ్వాసము మరియు నమ్మకత్వానికి మరి ప్రాథమిక ఆధారం ఏంటంటే స్నేహం అనమాట. అంటే దేవుని వాక్యం ద్వారా దేవుని ఆజ్ఞలు మనకు అనుగ్రహింపబడ్డాయి. వాటిని మనం నమ్మినప్పుడే వాటికి విధేయులం కాగలం. జ్ఞానం ఇచ్చు వృక్షం విషయంలో మరి దేవుడు సూచనలు ఇచ్చాడు. ఆదాము మరి నమ్మలేదు, కానీ అవ్వ దానికి అవిధేయత చూపించింది అనమాట. దీనికి కారణం ఏంటి అంటే అవిశ్వాసం, దేవుణ్ణి నమ్మకపోవడం అనమాట. మరి మనం కూడా మరి ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే మన విశ్వాసం ఎంతవరకు ఉంది? మనం దేవుడిచ్చిన వాక్యాన్ని నమ్ముతున్నామా? సేవకులు కాపర్లు చెప్పిన మాటలు మనం నమ్ముతున్నామో లేదో, మరి మనం ఆ వాక్యానికి విధేయత చూపిస్తున్నామో లేదో మనం పరిశీలించుకోవాలన్నమాట. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. విశ్వాసమును బట్టి అబ్రహాము లోబడిన హెబ్రీ పత్రిక ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మరి స్నేహం విషయంలో మరి అబ్రహాంకు నువ్వు స్నేహితుడిగాను ఉన్నావు. విశ్వాసాన్ని బలపరిచావు, విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టావు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాం నీకు లోబడ్డాడు. అటు రీతిగా మేము కూడా మా విశ్వాసాన్ని పరీక్షించుకొని విశ్వాసంలో ఎదుగులాగున కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.